ఈ వీడియోలో మనం jQueryలో ఉండే యాన్సిస్టర్ మెథడ్స్ గురించి చూద్దాం. అసలు యాన్సిస్టర్ మెథడ్స్ అంటే ఏంటి? ఈ ప్రీవియస్ వీడియోలో యాన్సిస్టర్స్ అని చెప్పాను కదా. సో అన్నిటికి పేరెంట్, గ్రాండ్ పేరెంట్, గ్రాండ్ పేరెంట్స్ వీటన్నిటిని కూడా యాన్సిస్టర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పాన్ ట్యాగ్ ఉంది కదా. ఈ స్పాన్ ట్యాగ్ కి యాన్సిస్టర్స్ ఎవరెవరు ఉన్నారు? సో LI ట్యాగ్ యాన్సిస్టర్, UL యాన్సిస్టర్, div యాన్సిస్టర్, బాడీ యాన్సిస్టర్, HTML యాన్సిస్టర్. సో ఈ యాన్సిస్టర్ మెథడ్స్ ని యూజ్ చేసుకుని మనం ఇక్కడ పేరెంట్స్ అంటిల్ అనే 3 మెథడ్స్ ఉన్నాయి. వీటి యూజ్ చేసుకుని మనం పర్టికులర్ గా ఇప్పుడు స్పాన్ ట్యాగ్ కొన్న పేరెంట్ కలర్ ఒకటే మార్చాలనుకున్నాం అనుకోండి, మార్చుకోవచ్చు. లేకపోతే పేరెంట్స్ కొన్న స్పాన్ ట్యాగ్ కొన్న పేరెంట్స్ అందరి కలర్స్ మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు. లేదు అనుకుంటే మనం పేరెంట్స్ అంటిల్ ఇప్పుడు ఈ స్పాన్ ట్యాగ్ కి ఈ UL వరకు లేకపోతే ఈ div వరకు కలర్ మార్చాలనుకుంటే, అంటే కలర్స్ అంటే ఏదైనా స్టైల్స్ అప్లై చేసుకోవాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా చేసుకోవచ్చు. సో ఇక్కడ div ఉంది. సో ఇక్కడ ఇంకో div తీసుకుంటున్నాను. ఓకే, ఇందులో పారాగ్రాఫ్. సో ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ పేరెంట్ మెథడ్ తీసుకుంటున్నాను. పేరెంట్ మెథడ్ వల్ల యూజ్ ఏంటి? ఏదైతే ఎలిమెంట్ కి పేరెంట్ ఉందో ఆ పేరెంట్ వరకు మనం ఏదైనా స్టైల్ అప్లై చేసుకోవడం కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, బటన్ ఆన్ క్లిక్ ఫంక్షన్ స్పాన్ తర్వాత ఇది ఇక్కడ ఈ డాలర్ తర్వాత డబుల్ కోట్స్ లో మనం ఏదైతే చిల్డ్రన్ ఉంటుందో ఆ చిల్డ్రన్ నేమ్ స్పెసిఫై చేస్తాము. తర్వాత పేరెంట్ మెథడ్. సో పేరెంట్ మెథడ్ తర్వాత పేరెంట్ ఓపెన్ అండ్ క్లోజింగ్ పారాంథసిస్ డాట్ CSS కలర్ రెడ్ బోర్డర్. సో దీనికి ఈ స్పాన్ ట్యాగ్ కి ఏదైతే పేరెంట్ ఉందో దానికి కలర్ బోర్డర్ మారుస్తున్నాం మనం. ఓకే, చూడనప్పుడు సో రిఫ్రెష్ ద పేజ్. సో ఈ స్పాన్ ట్యాగ్ కి పేరెంట్ పారాగ్రాఫ్ LI ఉంది కదా, LI ఐటమ్ మారింది. సో నేను ఇక్కడ దీన్ని తీసేస్తున్నాను. ఇక్కడ స్పాన్ ఐటమ్ ని కంప్లీట్ గా రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, సో ఓన్లీ దీనికే మారుతుంది అనమాట. రైట్, తర్వాత నాకు ఏదైతే స్పాన్ ట్యాగ్ ఉందో ఆ స్పాన్ ట్యాగ్ కొన్న పేరెంట్స్ అందరూ కూడా, అంటే పేరెంట్ అంటే పేరెంట్ ఉండొచ్చు, గ్రాండ్ పేరెంట్ ఉండొచ్చు, గ్రాండ్ పేరెంట్ ఉండొచ్చు, అందరికీ కూడా అప్లై చేద్దాం అనుకుంటున్నా స్టైల్స్. సో అప్పుడు మనకున్నది పేరెంట్స్ అనే మెథడ్. సో ఇక్కడ పేరెంట్ బదులుగా S ఒకటి యాడ్ చేస్తాం. రైట్, చూడండి ఇప్పుడు. సో అందరూ ఉన్నారు కదా. యాక్చువల్గా ఇక్కడ చూడండి, మనకి పేరెంట్స్ ఇచ్చాం కాబట్టి దీనికి పేరెంట్ ఏంటి? స్పాన్ కి LI. సో దీనికి మొత్తానికి అప్లై అవుతుంది. దీనికి UL. సో ఇక్కడ మొత్తానికి అప్లై అవుతుంది. దీనికి div కూడా అంటే దీని మొత్తానికి అప్లై అవుతుంది. మళ్ళీ దీనికి బాడీ కూడా ఉంది కదా, బాడీలో ఈ div కూడా వచ్చింది కదా, అందుకని దీనికి కూడా అప్లై అయ్యింది. సో అలా కాకుండా నాకు ఈ స్పాన్ లో div పేరెంట్ వరకే నాకు కలర్స్ అప్లై చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను యాక్చువల్గా కలర్స్ అని చెప్తాను కానీ అది ఫ్యూచర్లో మీకు చాలా యూజ్ అవుతుంటుంది. వీటిని బాగా గుర్తుపెట్టుకోండి మైండ్లో. పేరెంట్స్ అంటిల్ ఎక్కడి వరకు? అంటిల్లో U అనేది క్యాపిటల్ ఉండాలి. పేరెంట్ అంటిల్. సో div ట్యాగ్ వరకు కదా, div. సో చూడండి ఇప్పుడు, సో దీంట్లో div ట్యాగ్ వరకు కూడా కలర్ చేంజ్ అయింది. సరే, మరి దీనికి ఎందుకు రాలేదు? దీనికి రాదు కదా. ఓకే, సో దీనికి ఉన్న పేరెంట్ వరకే, div వరకే, అంటే దీని వరకే అప్లై అయింది మనకి. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.